ఎందుకని ఈరోజు మనుషులు ఏమున్నప్పటికీ ఏడుస్తున్నారో కారణం తెలుసా? దరిద్రం. ఏమిటా దరిద్రం అంటే? తృప్తి లేని దరిద్రం. దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో దేవుని బహుగా శోధించారు. మాకు మాంసం జ్ఞాపకం వస్తుంది, మాకు చేపల జ్ఞాపకం వస్తున్నాయి, మాకు కీరకాయలు బీరకాయలు ఉల్లిపాయలు జ్ఞాపకం వస్తున్నాయి. ఎప్పుడు చూసినా మన్నా మన్నా మన్నా. ఏమిటి తిండే? తెగ ఏడ్చారు. దేవుడు దేవదూతలు పూజించే భోజనాన్ని వాళ్ళకి పెడితే ఏడుపో, మీకు మాంసం కావాలా, సరే తినండి అని చెప్పి మాంసము కొరకు వారికి పూరేళ్ళు కురిపించాడట. బైబిల్లో ఉంది తెలుసా? పూరేళ్ళు వచ్చినాయి, వాళ్ళందరి ముందు వాడినాయి. వాళ్ళందరూ మాంసం 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 తింటున్నారు. ఏం తిన్నా టేస్ట్ లేదు, ఎంత తింటున్నా టేస్ట్ లేదు, తృప్తి లేదు. కారణం తెలుసా? బైబిల్లో ఉంది, వారికి దేవుడు క్షీణతను కలుగ చేశాను. వారికి కావలసిన మాంసం తినమని చెప్పి ఇచ్చాడు, కానీ ఆ మాంసం తింటుంటే తృప్తి మాత్రం వారికి లేకుండా చేసి పడేశాడు. జాగ్రత్త. ఈరోజు మనలో ఎవరైనా తృప్తి లేకుండా ఉన్నట్లయితే అది శాపం తల్లే. తృప్తి లేని జీవితము శాపం, తృప్తి కలిగిన జీవితం మహా ఐశ్వర్యం, మహా భాగ్యం.